Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో చాలా వరకు లోన్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనని అడిగిన ప్రశ్న ఏంటి అంటే లోన్ రావాలి, అది కూడా డబ్బుల రూపకంగా, దాంతోపాటు ఎట్ ఏ టైం నాకు హోమ్ లోన్ కూడా తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇలా రెండు ఆప్షన్లు కలిపి ఒక లోన్ వచ్చే అవకాశం ఉందంటారా ఎవరికైనా? లైక్ ఇన్ కేస్ మనం అడిగిన వాళ్ళకి ఆప్షన్ ఉందని మనం చెప్పొచ్చు అంటారా? చాలా కష్టపడి నిజంగా అలాంటి హోదా తెచ్చుకుంటేనే కానీ ఆర్ అలాంటి డిసిప్లిన్ ఉంటేనే కానీ ఇలాంటి ఛాన్స్ అనేది రాదు. ఓకే, ఇది ఏంటంటే అదేదో సినిమా టికెట్ సంపాదించామా లేదంటే ఒక చిన్న ఏదైనా గిఫ్ట్ లాంటిది పొందుకున్నామా దానికోసం ఒక షార్ట్ లివ్డ్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అనమాట. కానీ ఇది మీరు చేయబోయే లైఫ్లో చాలా పెద్ద డెసిషన్ అనమాట. అంటే ఒక ఇల్లు కొనడం అంటే చిన్న విషయం కాదు. అలాగే ఇంటితో పాటు మీరు అడిగిన ప్రశ్నలో ఇంకొకటి మీరు ఏమడిగారంటే పర్సనల్ లోన్ కూడా కావాలి, క్యాష్ లోన్ కావాలి, అది కూడా లక్షల్లో సార్. ఓ మై గాడ్, అయితే చాలా పెద్ద కోరిక. బట్ ఎస్, పాసిబుల్, 100% పాసిబుల్. సో నేను ఈ కొన్ని రూల్స్ ఉన్నాయి, 100% ఉంది. ఈ రూల్స్ మీరు డిసిప్లిన్గా ఫాలో అయితే ఖచ్చితంగా 24 గంటల్లో 20 లక్షల లోన్ వస్తుంది, పర్సనల్ లోన్. అండ్ ఒక వారం లోపల మీకు ఒక 50 లక్షల ఇల్లు కూడా వస్తుంది. ఓకే, సౌండ్స్ గుడ్. అంటే ఆ ఇంటి కోసం లోన్ కూడా వస్తుంది అనమాట, హోమ్ లోన్ కూడా వస్తుంది. ఓకే, సో దీనికి ఒక రూల్ ఉందండి. ఆ రూల్ ఏంటంటే రేసు గుర్రం లాగా అటు ఇటు చూడకుండా జస్ట్ ఫోకస్డ్గా ఉంటే మీరు డైరెక్ట్గా మీరు మీ డెస్టినీ రీచ్ అవుతాం, 100% రీచ్ అవుతారు. ఇన్ఫాక్ట్ నేనైతే అంటాను 1000% రీచ్ అవుతారు. 100% చాలా తక్కువ. ఓకే, సో చెప్తాను ఆ రూల్ ఏంటో. ఆ రూల్ ఇట్స్ అ న్యూమరికల్ నంబర్ అనమాట. ఇక్కడ అండ్ మీరు ఒకవేళ డైరీ మెయింటైన్ చేస్తే అక్కడ కూడా రాసి పెట్టుకోండి. 3-20-30-20. అంటే ఇది ఒక ఇంటి నెంబర్ కాదు, ఇంటి నెంబర్, డేట్. సో 3-20-30-20. ఓకే, ఇదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫార్ములాని ఫాలో అయితే ఇందాక మీరు అడిగిన ఆ లోన్, నేను చెప్పిన ఆ లోన్ అమౌంట్, ఆ ఇంటి లోన్ కూడా దొరికిపోతుంది. ఓకే, సో వాట్ ఈస్ దట్? అనుకోవచ్చు. వెరీ కరెక్ట్. ఓకే, 3 అంటే నేను ఫస్ట్ నెంబర్ చెప్పాను 3. సో 3 అంటే ఏంటంటే మనం సంపాదించే డబ్బు ఏదైతే ఆదాయం వస్తుందో నెలకి, ఆ ఆదాయం మనకి యాక్చువల్గా దానికంటే ఎక్కువ రేట్ ఉండకూడదు మన ఇంటి లోన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 లక్షల రూపాయల లోన్, ఒక హోమ్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఒక ఇల్లు కొందాం అనుకుంటున్నారు. సో అంటే మీ శాలరీ పర్ యానం కనీసం ఒక 16 to 18 lakh రూపీస్ పర్ యానం ఉండాలి. అండ్ దానికి 3 times చూసుకుంటే 50 to 60 lakhs మధ్యలో మీరు ఇల్లు తీసుకోవచ్చు. అంటే సంవత్సరానికి పద్ధతి ప్రకారంగా. ఓకేనా? నా 3 నాట్ మోర్ దెన్ 3 times అనమాట. నా పాయింట్ నెంబర్ 2. సో రూల్లో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే మీరు ఏదైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో అందులో మీరు మినిమం ఖచ్చితంగా మీ దగ్గర క్యాష్ ఉండాలి, ఒక 20% అమౌంట్ కట్టడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 లక్షల లోన్ మీరు తీసుకోవాలి అనుకుంటే హోమ్ లోన్, దానికి కావాల్సింది ఎంత అండి? ఒక 10 లక్షల రూపాయలు మీ దగ్గర ఆల్రెడీ క్యాష్ రూపంలో ఉండాలి. దట్ ఈస్ 20%, కంపల్సరీ రూల్ అది. నౌ థర్డ్ రూల్ 30 అని చెప్పాను. సో 3-20-30-20 చెప్పా. సో 30 అంటే ఏంటంటే మనం ఏదైతే నెలకి జీతం సంపాదిస్తున్నామో ఆ జీతంలో ఆ ఈఎంఐ 30% కంటే ఎక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు నెలకు సంపాదిస్తున్నారు, లేదంటే 2 లక్షలు సంపాదిస్తున్నారు. సో మీ ఈఎంఐ అమౌంట్ 30%, అంటే 1,00,000లో 30,000 కంటే దాటనివ్వకూడదు మీ ఈఎంఐ అమౌంట్. ఓకేనా? నా కమింగ్ టు ద లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కాస్త మిస్ అయ్యారంటే మీరు కన్న కలలు అన్నీ కూడా వృధా అయిపోతాయి. మీరు ఎప్పటికీ కూడా ఆ కలల్ని సాకారం చేసుకోలేరు. నా వెరీ ఇంపార్టెంట్ 20. మన రూల్లో లాస్ట్ నెంబర్ ఇస్ 20. మీరు తీసుకుంటున్న ఇల్లు ఆర్ మీరు తీసుకుంటున్న వేరే లోన్ కూడా కానివ్వండి, ఇన్ఫాక్ట్ ఇల్లు గురించి ఫస్ట్ మనం మాట్లాడదాము. అది 20 years టెన్యూర్ని దాటకూడదు. ఒకవేళ 20 నుంచి 21 yearsకి వెళ్ళినా కానీ మీరు దాన్ని ఎలిజిబుల్ అవ్వలేరు, ఎందుకంటే బ్యాంక్స్ విల్ స్ట్రైట్ అవే రిజెక్ట్. ఇది యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే దిస్ ఈజ్ ద సిస్టమ్ ఆఫ్ బ్యాంక్స్ ఫాలో అనమాట. సిమిలర్గా మీరు ఎప్పుడైతే 50 లక్షల ఇంటికి మీరు క్వాలిఫై అవుతారో, లోన్ క్యాష్ లోన్ ఎంత అనుకున్నాం మనము? ఒక 20 లక్షల రూపాయలు.
ఖచ్చితంగా మీకు 20 కాదు 25 లక్షల రూపాయల పర్సనల్ లోన్ వస్తుంది. దానికి ఈ రూల్స్ పాటించండి. మీకు 50 లక్షల ఇల్లు వచ్చినప్పుడు 20 నుంచి 25 లక్షల రూపాయల లోన్ వీళ్ళు ఈజీగా వస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద టాస్క్ అంటే ఇల్లు అంటే. సో ఇంటికే మీరు క్వాలిఫై అయ్యారనుకోండి, ఇక్కడ తప్పకుండా మీకు పర్సనల్ లోన్ కూడా చాలా ఈజీగా క్వాలిఫై అవుతారు. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీరు అన్ని డిసిప్లిన్స్ ఫాలో అయ్యారండి. అంటే 3 times ఆఫ్ యువర్ యాన్యువల్ శాలరీ కంటే ఎక్కువ ఉండకూడదు ఇంటి రేటు, మీ 30% కంటే మీ ఈఎంఐ హోమ్ లోన్ ఈఎంఐ ఉండకూడదు, దాంతోపాటే మీరు డౌన్ పేమెంట్ కూడా కట్టుకున్నారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, నేనే చెప్తున్నానంటే మీరు ఒకవేళ డౌన్ పేమెంట్ 20% కట్టున్నారంటే ఈ 20 లక్షల లోన్ తీసుకొని అక్కడ 10 లక్షలు కట్టమని చెప్పడం కాదు, అది తప్పు, 100% రాంగ్. మీరు సపరేట్గా దాచుకున్న డబ్బు ఏదైతే ఉంటుందో సేవింగ్స్, ఆ డబ్బులో నుంచే మీరు ఈఎంఐ కట్టాలి, డౌన్ పేమెంట్ కట్టాలి. కానీ మీరు 20 లక్షల లోన్ పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు కదా, దాని నుంచి చాలా మంది ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, నేను అందుకే ఈ క్లారిఫికేషన్ క్లియర్ గా ఇవ్వదలుచుకున్నాను. మన దగ్గరికి వచ్చిన వాళ్ళలో మోర్ దెన్ 70% వాళ్ళందరూ కూడా ఇదే తప్పు చేశారు. అదేంటి సార్ మీరు ఇల్లు తీసుకున్నారంటున్నారు, మరి ఒకటే ఈఎంఐ ఉంటుంది కదండి, మరి 2 ఈఎంఐల సంగతి ఎందుకు చెప్తున్నారంటే, సార్ నేను చేసిన తప్పు అదండి. ఐ హ్యావ్ టేకన్ అ హోమ్ లోన్, దాంతోపాటు డౌన్ పేమెంట్ కోసం డబ్బులు లేకపోతే విల్లా మిస్ అయిపోతుందని చెప్పేసి దానికోసం కూడా పర్సనల్ లోన్ తీసుకున్నాను సార్ అంటే, బా ఎంత తప్పు చేశారండి అని చెప్పి. చిన్న చిన్న మిస్టేక్స్. అదేంటి సార్ నేను మంచి పని చేశానని చెప్పి మా ఇంట్లో అందరూ అంటుంటే, నేను ఫైనాన్షియల్ గా మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ విషయం మీ ఒక్కరికే తెలుసండి, మీ భార్యకి మీ తల్లిదండ్రులకు తెలీదు. గుర్తుపెట్టుకోండి, పర్సనల్ లోన్ ఎప్పుడన్నా మీకు డౌన్ పేమెంట్ లాగా తీసుకోకూడదు. పర్సనల్ లోన్కి ఏదైనా వేరే రిక్వైర్మెంట్ ఉంటే, ఇంట్లో పెండ్లు ఉందా, ఇంట్లో ఇంపార్టెంట్ పనులు చేయించాలా, లేదంటే 50 లక్షల ఇంటికి మీరు సపరేట్గా కావాలంటే ఇంటీరియర్స్ చేయించుకోవాలా. ఇన్ఫాక్ట్ ఇంటీరియర్ చేయించుకోవడానికి కూడా మీకు బ్యాంక్ సపరేట్గా హోమ్ లోన్ ఇంకొక అమౌంట్ ఇస్తుంది. సో 20 లక్షలు అక్కడ వాడకండి, 20 లక్షల లోన్ మాత్రం మీ వేరే ఖర్చుల కోసం వాడుకోండి. అంటే ఐడియా ఎందుకు ఇస్తున్నానంటే, ఈ డిసిప్లిన్ ఆఫ్ 3, 20, 30 and 20ని మీరు వాడితే ఖచ్చితంగా యూ విల్ బి సక్సెస్ఫుల్. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష.